తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారుల అదేవిధంగా ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మరి అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఎవరి మీద నిరసన చేయాలని లేదు, కానీ మమ్మల్ని నిరసన కార్యక్రమాలు చేసే విధంగా మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చాలా మార్లు అనేక రిప్రజెంటేషన్స్ అనేక సార్లు మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా కూడా ఉద్యోగులని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ప్రధానంగా చూస్తే మరి 2023లో పిఆర్సీ పూర్తయింది, మరి ఇవాళ 2026 అయింది, ఇంతవరకు కూడా పిఆర్సీని ప్రకటించడం లేదు. సో 51% ఫిట్మెంట్ తోని వెంటనే పిఆర్సీని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేవు. మాకు న్యాయపరంగా వచ్చే డిఏలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ మరి ఉద్యోగులు కూడా తెలంగాణ ప్రజలలో ఒక భాగం అనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతుంది. కాబట్టి ఈ 5 డిఏలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేయాలి. ఇంకొక ప్రధాన సమస్య పెండింగ్ బిల్లు. ఉద్యోగులు తమ దాచుకున్న డబ్బుని వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నేను నెలకు 300 కోట్లు ఇస్తా 400 కోట్లు ఇస్తా అని చెప్పి అనడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళ బిడ్డ పెళ్లిళ్ళ కోసము అదేవిధంగా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాల కోసం పెట్టుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం ఆపి చాలా మంది మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, పెండింగ్ బిల్స్. దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. నవంబర్ లో ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాన్నే మేము అడుగుతున్నాం తప్ప కొత్త విషయం అడుగుతలేదు. కాబట్టి వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతూ, ఇదే లాస్ట్ ఇంకొక డిమాండ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్. మా జీతం నుంచే డబ్బులు మేము కొంత ఇస్తాము, ప్రభుత్వం దానికి కొంత డబ్బు కట్టాలి. మా జీతం నుంచి డబ్బు ఇస్తామని చెప్పి మేము చెప్పిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది శోచనీయం. ఈ ప్రధానమైన డిమాండ్లని వెంటనే మరి ప్రభుత్వము ఆమోదించి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కేవలం నల్ల బ్యాడ్జ్తో నిరసన కార్యక్రమం చెప్తున్నాము. తర్వాత రాష్ట్ర పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.